హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఇవాళ మార్కెట్ చూసుకుంటే టాప్ లెవెల్లో సమ్వేర్ ఇక్కడ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. సో బ్యాక్ టు బ్యాక్ ఫాల్ చేసింది. సో మరీ ఏ గుడ్ ఫాల్ అని చెప్పలేం, కానీ ఒక సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ ఫాల్ అని చెప్పొచ్చు. అండ్ రైట్ నౌ బయర్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నారు. సో నిన్న మార్కెట్లో చూసుకుంటే సమ్వేర్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఒక మంచి బయింగ్ వచ్చింది అక్కడ నుంచి. ఆ తర్వాత మళ్ళీ ఒక డిప్ వచ్చింది. తర్వాత బయర్స్ యాక్టివేట్ అయ్యారు సమ్వేర్ ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ డిప్ వచ్చి మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యారు సమ్వేర్ ఇక్కడ. సో ఇవాళ కూడా ఒక డిప్ వచ్చింది. సో ఈ లెవెల్లో బయర్స్ యాక్టివేట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ యాక్టివేట్ అయ్యి మార్కెట్ని పైకి పుష్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో సమ్వేర్ లైక్ దిస్. సో యా, ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు మన ఇండియాలో వార్ లైక్ సిచ్యువేషన్ జరుగుతుంది. సో నిన్ననే మనం సింధూర్ అటాక్ చేసాము పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ బేస్ క్యాంప్స్ మీద. సో వాళ్ళు కూడా రివెంజ్ కోసం ఏదైనా అటాక్ ప్లాన్ చేయొచ్చు. సో ఇలాంటి అన్సర్టెనిటీలో కూడా ఆ, ఒక మంచి బయింగ్ అనేది వస్తుంది. అంటే ఎఫ్ఐఐస్ కానీ డిఐఎస్ కానీ దే ఆర్ స్ట్రాంగ్, దే ఆర్ పాజిటివ్ టువర్డ్స్ దిస్ అటాక్స్ అని చెప్పి అనవచ్చు. సో జనరల్గా ఏదైనా అటాక్స్ కానీ ఏదైనా జరిగితే మార్కెట్ అనేది టూ మచ్గా ఫాల్ అవుతుంది. బట్ యాక్చువల్లీ నేను అటాక్ జరిగిన తర్వాత ఎంత మంచి బయింగ్ వచ్చింది. ఆ తర్వాత ఫాల్ వచ్చినా మళ్ళీ బయింగ్ వచ్చింది, మళ్ళీ ఫాల్ వస్తే మళ్ళీ బయింగ్ వచ్చింది. సో రైట్ నో మార్నింగ్ నుంచి కూడా కొద్దిగా ఫాల్ వస్తే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా దాన్ని అప్ ట్రెండ్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, అంటే పుష్ చేస్తున్నారు పైకి. సో రైట్ నో ఇదైతే సపోర్ట్ లెవెల్ అని పెట్టుకున్నాం. ఒకవేళ బ్రేక్ అయితే మనం డౌన్ ట్రెండ్ ప్లాన్ చేద్దాం, లేకపోతే మనం పాజిటివ్ సైడ్ చూద్దాం, అప్ ట్రెండ్ కంటిన్యూ అయితే అనే చూద్దాం, ప్లాన్ చేద్దాం. సో యా, సో ట్రేడర్స్ మార్కెట్ చూసుకుంటే మంచి స్ట్రాంగ్ మూమెంటం చేస్తుంది ఇక్కడ నుంచి. నేను చెప్పిన విధంగానే బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు ఈ పొజిషన్లో. సో రైట్ నో మంచి మూమెంట్ అయితే చూపిస్తుంది. సో రైట్ సైడ్లో కాల్ ఆప్షన్ పెట్టుకున్నాను. 24,350 రూపీస్ది కాల్ ఇది. సమ్వేర్ 44 రూపీస్ నడుస్తుంది, 44 రూపాయలు నడుస్తుంది. సో ట్రేడర్స్ మార్కెట్ మంచి బయింగ్ మూమెంటం చేస్తుంది కాబట్టి ఆ, ఒక లిమిట్ ఆర్డర్ అయితే ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్ ఆర్డర్ ప్లాన్ చేస్తే మనం ట్రాప్ అవుతున్నాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో సమ్వేర్ 48 రూపీస్ అండ్ 40 పైసా దగ్గర ఒక లిమిట్ ఆర్డర్ ప్లాన్ చేద్దాం. సో లిమిట్ ఆర్డర్ 48 రూపీస్ అండ్ 40 పైసా. చలో ఎగ్జిక్యూట్ అయింది. స్టాప్ లాస్ చిన్న స్టాప్ లాస్ ఇచ్చేద్దాం ఇక్కడే సమ్వేర్. ఓకే, ఇది స్టాప్ లాస్. చూద్దాం 1:1 అన్న టార్గెట్ చేద్దాం అట్లీస్ట్. చలో చలో టార్గెట్ డన్ గైస్. సో ఈ ట్రేడ్లో చూసుకుంటే చిన్న ప్రాఫిట్ అని చెప్పొచ్చు. సమ్వేర్ 438 రూపీస్, నాట్ అన్ ఇష్యూ. సో యా, పర్లేదు, ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి విల్ క్లోజ్ ద డే విత్ స్మాల్ ప్రాఫిట్. కావాలంటే మళ్ళీ రేపు పని చేసుకోవచ్చు. సో 1:1 టార్గెట్ బుక్ అయింది. సమ్ 400 రూపీస్ రిస్క్ ఉండే అండ్ 400 రూపీస్ రివార్డ్ వచ్చింది విత్ ఇన్ అ మినిట్. ఎక్కువ కూడా టైం పట్టలే, ఒక 10 సెకండ్స్లో టార్గెట్ అచీవ్ చేసి ఉంటా. చూద్దాం ఒక్కసారి. సో 438 రూపీస్ టైమింగ్స్ ఉంటాయి. వెయిట్, ఆర్డర్స్కి వెళ్ళి చూసుకుంటే 10:25 అండ్ 2 సెకండ్స్కి ఉంటే 10:25:46 అంటే 40 సెకండ్స్లో ఈ ట్రేడ్ కంప్లీట్ అయింది. సో యా, 40 సెకండ్స్లో 400 రూపీస్ రావడం ఈజ్ అ బిగ్ థింగ్ యాక్చువల్లీ. అంటే మీకు 400 అనేది చిన్న అమౌంట్ అనిపించవచ్చు, కానీ 40 సెకండ్స్లో 400 అని చేస్తారంటే దట్ సంథింగ్ బిగ్గర్ దెన్ వాట్ యూ థింక్. సో యా, అండ్ మీకు ఏమైనా క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో యా, నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సైనింగ్ ఆఫ్, మెగా ట్రేడర్.